సిటీ కేబుల్. తాండూరులో భక్తి శ్రద్ధలతో ఘనంగా శ్రీ సాయిబాబా పల్లకి మహోత్సవం. తాండూరు పట్టణం కోకట్ రోడ్డులో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా పల్లకి మహోత్సవం మంగళవారం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలోని శ్రీ తుల్జాభవాని అమ్మవారి దేవాలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర ఇందిరా చౌక్, శివాజీ చౌక్, భద్రేశ్వర్ చౌక్, శ్రీ కాళికాదేవి దేవాలయం కోర్టు ముందు నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా కోకట్ రోడ్డులో వెలిసిన శ్రీ సాయిబాబా దేవాలయం వరకు ఘనంగా సాగింది. పల్లకిలో శ్రీ సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించి భజనలు, మంగళ వాయిద్యాలు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాటలతో నిర్వహించిన ఈ శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఓం సాయిరాం నామస్మరణలతో పట్టణ వీధులన్నీ భక్తిమయ వాతావరణంలో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవను ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి శోభాయాత్రలో పాల్గొని శ్రీ సాయిబాబా ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా పట్లోల నీరజ బాలరెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన, భక్తిభావంతోనే మనశ్శాంతి లభిస్తుందని, శ్రీ సాయిబాబా కృప తాండూరు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సనాతన విలువలను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. పల్లకి సేవలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్ నీడ్స్ అధినేత శంకర్ యాదవ్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, సాయిబాబా సేవా సమితి సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో సాయిబాబా భక్తులు పాల్గొన్నారు. మార్గ మధ్యంలో పలువురు భక్తులు హారతులిచ్చి పల్లకికి ఘనంగా స్వాగతం పలికారు. భక్తుల కోలాహలం, భజనలు, ఆధ్యాత్మిక ఉత్సాహంతో సాగిన శ్రీ సాయిబాబా పల్లకి మహోత్సవం విజయవంతంగా ముగిసింది.
ఈశ్వర పరమేశ్వర శ్రీశైల కొండపైన వెలసిన మల్లీశ్వర తండ్రీశ్వర ఈశ్వర పరమేశ్వర శ్రీశైల కొండపైన వెలసిన మల్లీశ్వర తండ్రీశ్వర పారుతున్న గంగలో సిగల దాచి పెట్టిన తల్లి పార్వతమ్మకును సవతిని తెచ్చిచ్చిన తండ్రీశ్వర